హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్ వరల్డ్. మునుపటి వీడియోలో మనము ప్యాంట్ కటింగ్ నేర్చుకున్నాక ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకుందాం. స్టిచ్చింగ్ వీడియోని మీరు చూసే ముందు మా ఛానల్ కొత్తగా మీరు విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి మీరు మునుపటి వీడియో ప్యాంట్ కటింగ్ వీడియో చూసినట్టయితే కింద పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ప్యాంట్ అనేది కింద పార్ట్ కట్ చేసుకున్నాము. ఆ పార్ట్ని ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసే ముందు ప్యాంట్ కింద పట్టీ మడుచుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కటింగ్ వీడియోలో టక్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపించాను. ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పట్టీ మడుచుకొని కుట్టుకుందాం. ఈ టక్స్ దగ్గరికి మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం. ఎందుకంటే టక్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, రెండు ప్యాంట్లకి సమానంగా టక్స్ పెట్టుకున్నట్లయితే సమానమైన పొడుగు వస్తుందన్నమాట ప్యాంట్లు. లేదంటే ఆ విధంగా టక్స్ పెట్టుకున్నట్టయితే మీరు ఒక ప్యాంట్ పొడుగ్గా ఒక ప్యాంట్ని పొట్టిగా కుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా టక్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన పట్టీని కుట్టేసిన తర్వాత కింద చివర అంచు కూడా ఇంకో కుట్టు వేసేసుకోండి. చాలామంది ప్యాంట్ కింద భాగం కుట్టేటప్పుడు బాయ్స్ కాలర్కి ఉపయోగించే క్యాన్వాస్ని యూస్ చేసి కుడుతుంటారు, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందని కింద పట్టి. నేను ఇక్కడ ఇది యూనిఫామ్ క్లాత్ కాబట్టి, ఇదే క్లాత్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను క్యాన్వాస్ని యూస్ చేసి కుట్టట్లేదు. ఈ విధంగా 3 స్టిచెస్ వేసేసుకున్నాను అనమాట పట్టీకి. ఆ తర్వాత మనము లోపల వైపుకి వెళ్ళే క్లాత్ని ఈ విధంగా మడుచుకోవాలి. కుట్టు వేసిన వైపే మళ్ళీ ఇంకో కుట్టు వేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ కాళ్ళ వెడల్పు ఎంత ఉందో కింద తీసుకోవాలి. వాళ్ళ ఆది ప్యాంట్ తీసుకున్నందుకు వాళ్ళ ఆది ప్యాంట్ తీసుకొని కొలుచుకుందాం. ఇప్పుడు మనము చూసారు కదా, ఇక్కడ స్టిచ్ ఉంటుంది. ఆ స్టిచ్ ప్రకారం మనం కొలత తీసుకుంటాం అనమాట. ఆ కొలత ప్రకారం ఇప్పుడు మనము క్రాస్గా స్టిచ్ అనేది వేసేసుకుంటాం. ఇది కుట్టేటప్పుడు చాలామంది పొరపాటు చేస్తుంటారు, ఎందుకంటే క్రాస్గా వాళ్ళకి రాదనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 2-3 సార్లు వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటే వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మంచి క్లాత్ మీద ట్రై చేసి కుట్టండి. ఓకేనా, ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత డబుల్ కుట్టు కుడుతున్నాను నేను. సింగిల్ కుట్టు అయితే ఎప్పుడైనా కుట్టు ఊడిపోయినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డబుల్ స్టిచ్ వేసేసాను. చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ ఒకవేళ బహుశా వాళ్ళు ఎప్పుడైనా లావ్ అయితే ఆ కుట్టు విప్పేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒక సైడు కాలుది వచ్చేసి కుట్టేసాం అనమాట మనం ప్యాంట్ది. రెండో వైపుది కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఒరిజినల్ వైపు ఉండేటట్టు ఈ విధంగా తీసేసుకుంటున్నాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట క్రాస్. ఇదే విధంగా నెక్స్ట్ ఇటు వైపు ఉన్న కాళ్ళని కూడా అలా కుట్టేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను వీడియోలో చూడండి. అలాగే రెండో వైపు కాలు ప్యాంట్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలా కుట్టడం పూర్తి అయిపోయిన తర్వాత నేను ఇది కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చుకున్నాను అనమాట. ప్యాంట్ ఏ విధంగా వేసుకుంటామో ఆ పొజిషన్లో వచ్చేసింది అనమాట. ఇవి వచ్చేసి మిడిల్ పార్ట్ అనమాట. ఈ మిడిల్ పార్ట్ని రెండో పార్ట్ కలిపి కుట్టేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఒరిజినల్గా ఈ విధంగా ప్యాంట్ని ప్లేస్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనకి కుట్టకుండా వదిలేసి ఉంది కదా, ఆ పీసెస్ 2 కలిపి కుట్టేసుకోవాలి. అది ఏ విధంగానో మనం ఇప్పుడు చూద్దాం, క్లియర్ కట్గా చూపిస్తాను. ఇప్పుడు ప్యాంట్ 2 క్లాత్లను తీసుకున్నాను నేను. మిడిల్లో మనం కుట్టకుండా వదిలేసాం కదా, ఆ పీసెస్ని ఈ విధంగా తీసుకోవాలి. మీరు వీడియోని పూర్తిగా గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచెస్ ఉన్న ప్లేస్ మాత్రం 2 ఒక దగ్గరికి రావాలి. మిగతా క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు గమనించారు కదా, ఆ విధంగా చేసుకొని మనము ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవాలి కలిపేసేసి. స్టిచెస్ వేసుకున్న తర్వాత మనకు ప్యాంట్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ కుచ్చులు పెట్టేసుకుంటాం. వాళ్ళ ప్యాంట్ ఎంతైతే కొలత ఉందో అంత కొలత తీసుకొని మిగతా క్లాత్ అంతా మనం కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట. కొంతమంది మిడిల్లో కుచ్చులు పెడతారు, కొంతమంది సైడ్కి కుచ్చులు వచ్చేటట్టు పెట్టుకుంటారు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
ఇక్కడ వాళ్ళు సైడ్ కుచ్చులున్న ఆది ప్యాంట్ని ఇచ్చారు కాబట్టి నేను కూడా కుచ్చులు సైడ్కే ప్రిఫర్ చేస్తున్నాను ఈ ప్యాంట్కి. మీకు కావాలంటే మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు. నేను సైడ్కే పెడుతున్నాను అనమాట. వాళ్ళ ఆది ప్యాంట్ ఎంతైతే కొలత ఉందో చూసుకొని ఆ మిగతా వేస్ట్ క్లాత్ అంతా మనము కుచ్చులు పెట్టేసేసుకుంటున్నాము. టేప్తో కొలుచుకోండి, మీరు వాళ్ళ ఆది ప్యాంట్ ఎంత ఉందో కొలుచుకొని మిగతా క్లాత్ అంతా ఈ విధంగా కుచ్చులు పెట్టేసేసుకోండి. నేను ఇక్కడ సైడ్కి కుచ్చులు పెట్టేసేసుకున్నాను, రెండో వైపు కూడా అలాగే కుచ్చులు పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడం పూర్తయింది. ఈ కుచ్చులు పెట్టుకోవడం పూర్తయిన తర్వాత మనం ఈ పార్ట్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత పై పార్ట్ మనం బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ని ఇప్పుడు స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 4 లేయర్స్గా కట్ చేసుకున్నాను కదా పైన బెల్ట్ వచ్చేసి. ఇవి వచ్చేసి 4 లేయర్స్ అనమాట. ఒక ప్యాంట్కి క్లాత్ ఎక్కువ కనుక ఉంటే 2 లేయర్సే వస్తాయి. ఇక్కడ మనకు అలా సరిపోలేదు కాబట్టి 4 లేయర్స్ వచ్చాయి. దానికి మళ్ళీ కింద అటాచ్ చేయడానికి మళ్ళీ క్లాత్ కావాలి. ఆ క్లాత్ని ఇక్కడ తీసుకున్నాను. ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. ఎందుకంటే క్లాత్ సరిపోలేదు కాబట్టి ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయి. ఎలాగ వేయాలో ఆ క్లాత్ని చూద్దాం. ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ముందు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా పైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పైన ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉంటుంది. ఒక వైపు ఏమో మనం అతికి వేసాం కాబట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకున్న వైపు మనం కొలుచుకోవాలి. 11 ఇంచెస్ ఉన్నాయి, ఆ వైపు కొలిస్తే అదేవిధంగా స్ట్రైట్గా 11 ఇంచెస్ని డ్రా చేసుకుందాము. ఇలా ఈ విధంగా 11 ఇంచెస్ డ్రా చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాము. అదే ప్రకారం మనము ఈ పీసెస్ని కట్ చేసేసుకుందాం. అదంతా మిగతాదంతా వేస్ట్ క్లాత్ అనమాట. ఇదే విధంగా 4 లేయర్స్ని మనం స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కో ప్యాంట్కి 2 లేయర్సే వస్తాయి, ఒక్కో ప్యాంట్కి 4 లేయర్స్ వస్తాయి. అది మన క్లాత్ని బట్టి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 4 లేయర్స్లో 2 లేయర్స్ తీసుకొని కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కుట్టు వేసుంటాం కదా, కుట్టు కనిపిస్తుంది మనకి. ఆ వైపు కాకుండా కుట్టు కనిపించిన వైపు పీసెస్ని వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. మీరు వీడియోని పూర్తిగా గమనించండి. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా వీడియో అయితే మీకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా 3rd లేయర్ని కూడా కలిపి స్టిచ్ వేసేసుకున్నాను. ఆ తర్వాత 4th లేయర్ అనమాట. ఇది కలిపి ఇది కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, 4 లేయర్స్ నేను ఇక్కడ స్టిచ్ వేసేసుకున్నాను కలిపేసి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు వస్తుంది. ఫ్రంట్ వైపు వచ్చేదాన్ని నేను కుట్టకుండా వదిలేసాను కదా, ఎందుకంటే మనము నాడా అనేది వేస్తాం కదా, ఆ నాడా పట్టి కూడా దీంట్లోనే కుట్టాల్సి ఉంటుంది. అది ఆ నాడా పట్టి కుట్టిన తర్వాతే మనము అది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ పీసెస్ రెండు. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ ఫోల్డ్ మీద వేసాను నేను క్లాత్ని. వేసాను కదా, ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. మీరు వాళ్ళ ప్యాంట్ కొలత తీసుకోండి, ఆ కొలత ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా స్టిచ్ వేసేస్తున్నాను. ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఆ స్టిచ్ ప్రకారము. లైన్ డ్రా చేసుకున్న తర్వాత కొంచెం దూరం ఆగి ఈ విధంగా కుట్టుకోవాలి. రఫ్ తీసుకొని కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అక్కడి నుంచి గ్యాప్ ఈ విధంగా ఇచ్చి మళ్ళీ రఫ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ మిడిల్ పార్ట్లో మన నాడా అనేది బయటకు వస్తుంది అనమాట. ఈ విధంగా ఎలా కుట్టాలో సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను, కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ విధంగా చేసినట్లయితే మనకు పీసెస్ అనేవి బయటికి కనిపించవు అనమాట. ఒక్కో ప్యాంట్కి ఒక్కో రకంగా కుడతారు నాడా పట్టి అనేది. నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వేస్ట్ మిగిలిన క్లాత్ ఉంది కదా, అది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో సైడ్ ఉన్న క్లాత్ని కూడా మడుచుకొని కుట్టి వేసేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కుట్టుకున్న తర్వాత మనము పైన నాడ వేసుకోవడానికి కుట్టాలి కదా, అది ఇప్పుడు మనం కుడుతున్నాం అనమాట. ఈ విధంగా ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ మడుచుకొని ఆ తర్వాత ఒక 1 ఇంచ్ ఉండేటట్లు మడుచుకోవాలి.
ఇది వచ్చేసి నేను ఫ్రంట్ వైపు స్టార్ట్ చేసి ఇంకా రౌండ్గా కుట్టేస్తున్నాను అనమాట. మార్చుకుంటూ దీని లోపల మనం నాడ అనేది చేర్చి వేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్యాంట్ని పూర్తి చేయాలి కదా, మనము 2 అటాచ్ చేయాలి. అది ఏ విధంగానో చూపిస్తాను. ఈ విధంగా పైన పట్టీని కింద ప్యాంట్ని తీసుకొని ఈ విధంగా వేసుకోండి కరెక్ట్ పొజిషన్లో. ఆ తర్వాత వెడల్పు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదని. ఆ తర్వాత పైన పట్టీని తీసుకొచ్చి ప్యాంట్ మీద ఈ విధంగా ఒరిజినల్గా మనం ఏ విధంగా వేసుకుంటామో అది ప్యాంట్ది ఒకే పొజిషన్లో ఉండాలి. ఆ తర్వాత కుట్టు వేసినవి మాత్రం బయటికి కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి. రౌండ్గా మనం కుట్టాలి కాబట్టి అదే విధంగా వేసుకొని మిడిల్ స్టిచ్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకా రౌండ్గా కుట్టేస్తున్నాం అనమాట మనం ప్యాంట్ అనేది. ఈ విధంగా రౌండ్గా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఎందుకంటే ఒక కుట్టుతో మనం ప్యాంట్ అనేది నిలవదు, రెండో కుట్టు కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతటితో మన ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది పూర్తయిపోయింది కదా. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది వేసుకోవడానికి. ఈ వీడియో ద్వారా మీరు ప్యాంట్ స్టిచ్చింగ్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు అర్థం అయినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్లో స్టిచ్చింగ్ మరియు కుకింగ్ వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.